ఆ ఎంపీని తిడతాడు. వీళ్ళందరూ తిట్టాక ఒక్కొక్కడు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి అతని భాష అది చూడండి. అంతకితమేమో దేవుడు లేడు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఇదంతా మిథ్య అని చెప్పి మాట్లాడినట్టు అతను నిన్న మేము సనాతన హిందువుని, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రిస్టియన్వి, మా మతం జోలికి రాబాకు, మా మతాన్ని అపచారం చేయబాకు, అపవిత్రం చేయబాకు, అయి చేయబాకు, ఈ చేయబాకు అన్నాడు. ఓరి లేశాల పాడుగాను. అసలు చూడండి రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు. అసలు వారంటారు పవన్ కళ్యాణ్ గారు రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశాడు చూడండి ఒకసారి. శిరచ్ఛేదం చేసినాడు ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. చేసిన ఎన్నాళ్లలో కొత్తగా స్వామివారి రూపాన్ని తయారు చేయించి సాంప్రదాయం ప్రకారం అన్ని పద్ధతుల ప్రకారం హైందవ సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టకి ఏమేం చేయాలో అన్నీ చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను. ఇంకేదో మాట్లాడతాడు. అంతర్వేదిలో రథం కాల్చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతర్వేదిలో రథం తగలెట్టేసి పిచ్చోడు కాల్చాడు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది అపచారం కాదా అని అడుగుతున్నాను. తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి నడిపినట్టు ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడు అనే ఊర్లోనే ఎక్కడో రథం దహనం అయింది. ఇంతవరకు ముద్దాయిని పట్టుకున్నారా అని అడుగుతున్నాను. పోనీ రథాన్ని సరే మేము పిచ్చోడన్నాము, బొచ్చోడన్నాం, ఎవడో కాల్చాడని మావాడు మేమెవరు అనలా, అనకపోయినా సరే మేము పిచ్చోడు అన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎవడన్నాడు పిచ్చోడని? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నాడా? ఎవరన్నారు? ఎవరు పిచ్చోడని ఎవడన్నాడు? ఎవరి మీద బురదేద్దామని, ఎవరి మీద విషం పోద్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆ రథాన్ని 1 కోటి పైగా ఖర్చు పెట్టి తక్షణం రోజుల్లో పని ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ఉత్సవాలకి దేవుడికి మళ్ళీ ఉత్సవాలు వచ్చేప్పటికి అప్పచెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పెంటపాడులో రథాన్ని ఇంతవరకు రథం దిక్కులేదు కదా ఈ మధ్య దాకా. మీరు చేయించారా? 14 నుంచి 19 దాకా ముద్దాయిని పట్టుకున్నారా? ఇదొకటే కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. ఏమన్నారు? 250 గుళ్ళు ధ్వంసం చేశాడని చెప్పి మాట్లాడారు. ఒకసారి చూడండి, బెజవాడలో గుళ్ళు ధ్వంసం చేసినాడు ఎవడు? 2015-16లో విజయవాడలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసినాడు ఎవడు? చూడండి ఒకసారి. మూర్తులకి గుళ్ళకి ఏ గతి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు? మీరిద్దరూ కలిసే కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ఇవాళ కూర్చున్న ఎవరైతే విషం చిమ్మారో జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం పేరుతో, మీ ముగ్గురు ఏలుబడిలో కదా ఇది ఎవరిదండి? మీ ప్రభుత్వం కాదు అది. చూడండి చూడండి అసలు ఎంత నీచంగా ధ్వంసం చేశారు. చూడండి అమ్మవారిని ఎలా బదలు కొడుతుంది, జేసీబీ పెట్టి అమ్మవారి గుడిని ఎలా ధ్వంసం చేస్తున్నారు చూడండి. ఆఖరికి ఉత్సవ మూర్తులే కాదు, మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులను కూడా ధ్వంసం చేశారు. ఇలా ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఎక్కడన్నా సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెప్పని చెంపలు వాయించుకున్నారా? పాపం చేశారని ఏ దేవుడి దగ్గరికి గుడికన్నా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారా? పొళ్ళు దండాలు పెట్టారా? ఎక్కడన్నా మెట్లు కడిగారా అన్నా నేను? ఏ గుళ్ళో అన్నా మెట్లు కడిగారా పసుపు పూసి?
ఇంత పాపాలు మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూలదోసినటువంటి ప్రతి ఆలయాన్ని, మీరు ధ్వంసం చేసినటువంటి ప్రతి ఆలయాన్ని నిర్మాణం చేసినోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే మీరు ఇలా మాట్లాడతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు వారు మాట్లాడుతూ భగవంతుడి మీద పగబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, సర్వనాశనం అయిపోతాడు. దేవుడి పేరుతో పాపాలు చేస్తున్నారు, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమైపోతారు అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాటికి మాట్లాడతాడు. ఎంత అంటే అసలు ఏమనాలి ఆయన్ని? ఎందుకు ఈ దొంగ బొట్లు, దొంగ వేషాలు, దొంగ భక్తి? అయోధ్యకి 1,00,000 లడ్డులు సప్లై చేశారు. 1,00,000 లడ్లు అయోధ్యకి పంది కొవ్వుతో, ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేసి పంపించారని చెప్తారు. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు అయోధ్యకి పంపిన లడ్డు 1,00,000 లడ్లు అపవిత్ర లడ్డులను పంపించారు, దేశం అంతా తినిపించారని చెప్పని ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సరే, నీచం కాదా ఇది రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు నీచాతి నీచమా కాదా చెప్పండి? ఇంతకన్నా నీచం ఇంకేముంటుంది? ఒకసారి ఇది ఎక్కడుందండి? అసలు అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? కానీ అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? దాన్ని ఎవరు రిక్వెస్ట్? నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన, అలాగే మరో టీటీడీ సభ్యుడైనటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. వారే సేకరించి తెచ్చుకున్న దాంతో సౌరభ్ బోరా గారు, మైహోం రామేశ్వరరావు గారు. అసలు టీటీడీ బోర్డు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయలే. అయోధ్యకి లడ్డూలు పంపించాలి వెంకటేశ్వర స్వామి అనేది ఆ పాలక మండలి సభ్యులైనటువంటి వారిద్దరి యొక్క కోరిక మేరకు అప్పుడున్న టీటీడీ బోర్డులో ఉన్న అందరూ కలిసి ఓకే చేయండి, మంచిదే కదా, స్వామివారి ప్రసాదాన్ని రాముడి ఆలయంలో వచ్చేవాళ్ళకి పంచిపెడదామని చెప్పని నెయ్యి వాళ్లే ఇచ్చి చేయిస్తే నీచంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ కొవ్వుతో చేసి పంపించారని చెప్పని మీరు ఈ రోజుకి మాట్లాడుతున్నారు. తప్పు కదండి, తప్పు కదా ఇది. ఎంత అపచారం మీరు మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటాడు నెవర్ రెస్పెక్ట్ హిందూ ధర్మాన్ని అసలు ఆయన ఎప్పుడు రెస్పెక్ట్ చేయలేదంటున్నాడు. ఎంత పాపాలు కదా ఈ మాటలన్నీ, పాపం మాటలే కాదండి పవన్ కళ్యాణ్ గారు. బూట్లు వేసుకుని తోలుతో తయారు చేసినటువంటి జంతు చర్మంతో తయారు చేసిన బూట్లు వేసుకుని దేవుడి దగ్గరికి దండం పెడతాడు, దేవుడికి పూజ చేస్తాడు, దేవుడికి పూలు సమర్పిస్తాడు, దేవుడికి హారతిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ గురువు గారు. ఆయన హిందూ ధర్మాన్ని గౌరవించేది, చిన్న దేవుడి ఫోటో కూడా పట్టుకోవాలంటే చెప్పులు తీసేసేటువంటి వాడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? హిందూ ధర్మాన్ని గౌరవించేది ఎవరు అని అడుగుతున్నా. ఏమన్నా ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి లక్షల్లో ఉంటాయి యూట్యూబ్లో కొడితే, అది మా యూట్యూబ్ కాదు గూగుల్లో కొడితే. నీ పక్కన కూర్చున్న ఆయన హిందూ ధర్మాన్ని
ఏం గౌరవించిస్తున్నట్టు చెప్పండి. అనకూడదు కానీ అంటే రాజకీయాలు అంటారు కానీ తల్లిదండ్రులు తప్పిపోతే జుట్టు ఉన్నాడు హిందూ ధర్మాన్ని గౌరవించినట్టు. అంటే మీరు హద్దు దాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. హద్దు దాడుతున్నారు కాబట్టి. భగవంతుడి మీద పగ పెట్టుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట! సర్వనాశనం అయిపోతాడంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. సర్వనాశనం అయిపోతాడు. నేను అంటున్నా, రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలతో అంటే ప్రజల ద్వారా గెలవలేక అంటే మీకు ప్రజలు పరిపాలన ఇచ్చారు 2024లో 164 సీట్లు ఇచ్చారు ఏలమని. ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ రాష్ట్రాన్ని బాగు చేయకుండా